దివంగత సీఎం వైఎస్ఆర్ ను తమవాడిగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ మరో సరికొత్త వ్యూహానికి తెరతీసింది. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించే వ్యూహానికి ఢిల్లీలో ఆంధ్రాభవన్ వేదికగా నిలిచింది. కాంగ్రెస్ హేమాహేమీలంతా హాజరైన పుస్తకావిష్కరణ సభలో వైఎస్ మావాడేనంటే మావాడేనని నొక్కి వక్కాణించారు. ఈ హైడ్రామా అసలు కథపై స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ నాయకత్వానికి ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రేమ అమాంతంగా పుట్టుకొచ్చింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తప్ప ఆమెతో కలిసి ఆ పార్టీని శాసించి నడిపిస్తున్న అగ్రశ్రేణి నాయకులంతా ఒక వేదిక మీదకి చేరి దివంగత ముఖ్యమంత్రిని ఆయన మరణం తర్వాత ఎన్నడూ లేని రీతిలో వేనోళ్ల కీర్తించారు. అందుకు వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ సభను వేదికగా వాడుకున్నారు. సోనియాగాంధీ దేశంలో లేరు గనుక గైరుహాజరయ్యారు తప్ప ఉండి ఉంటే తప్పక పాల్గొని ఉండేవారేమో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలిసిన సగటు పౌరులకు కలుగుతున్న సందేహమల్లా ఒక్కటే, ఉన్నట్టుండి డాక్టర్ వైఎస్ఆర్ ను పొగిడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు చేపట్టింది? కాంగ్రెస్ కు వైఎస్ పై హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? పైగా బడా నాయకులంతా పదే పదే నొక్కి చెప్పిన విషయం ఒక్కటే, రాజశేఖర రెడ్డి కడ ఊపిరి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు అన్నది. ఇందులో కొత్త విషయమేముంది? కొత్తగా చెప్పేదేముంది అనుకుంటున్నారా? మతలబంతా ఇక్కడే ఉంది. అదేంటో చూద్దాం. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నది, అధినాయకత్వానికి సదా కట్టుబడి ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. కానీ ఒక సందేహాస్పద ప్రమాద ఘటనలో వైఎస్ దుర్మరణం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం వైఖరిలో వచ్చిన అనూహ్య మార్పు ఎవరికీ అంతుబట్టనిది. రాజకీయ భయాలతో సకాలంలో సంతాప సభ కూడా జరపడానికి కూడా ముందుకు రాని కాంగ్రెస్ నాయకత్వ వైఖరి ఇంకా రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. మహానేత మృతికి సంతాపం తెలపడానికి కనీసం శాసనసభను సమావేశపరచలేకపోయారు సరికదా, 85 రోజుల వరకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. ఇక్కడే దివంగత సీఎం వైఎస్ఆర్ పై కాంగ్రెస్ కున్న గౌరవం, ఆసక్తి ఎంత గొప్పదో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైంది. వైఎస్ఆర్ పై అభిమానంతో అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని అడ్డుకుంటూ అధినాయకత్వం చేసిన వితండవాదం రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ జ్ఞప్తికొస్తూనే ఉంటుంది. అది మొదలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎండగడుతూనే ఉన్నారు. మహానేత, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కక్షపూరిత ధోరణిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ప్రజలు వేసిన సూటి ప్రశ్నలు ఇవే. వైఎస్ఆర్ మరణించిన వెంటనే అసెంబ్లీ సమావేశం ద్వారా ఎందుకు సంతాపం తెలపలేకపోయారు? సీఎల్పీని సమావేశపరచడానికి 85 రోజులకు పైగా సుదీర్ఘ సమయం ఎందుకు పట్టింది? వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని జగన్ పరామర్శిస్తానంటే ఎందుకు అడ్డుకున్నారు? జగన్ అడ్డుకునే వ్యూహంలో భాగంగా బాధితులకు సాయం చేస్తామన్న హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడ పెట్టింది? వైఎస్ కుటుంబంపై సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే కక్షకు దిగితే ఎందుకు అడ్డుకోలేకపోయారు? సోనియా చెప్తేనే కేసు వేశానన్న శంకర్రావు మాటేమిటి? సీబీఐ ఛార్జిషీట్లో డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఎందుకు హైకమాండ్ స్పందించలేదు? వైఎస్ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు కోర్టులో ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ఆరోగ్యశ్రీపై వైఎస్ ఫోటో తొలగిస్తున్నప్పుడు ఈ పెద్దలంతా ఎందుకు స్పందించలేదు? ఇవన్నీ ఎవరికీ కనిపించలేదా? నిన్నటికి నిన్న రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంతో రాష్ట్ర నేతలు, ఢిల్లీ స్థాయి నాయకులు ఎంత నోటికొస్తే అంత మాట్లాడారు. రాజకీయ తక్కట్లో వైఎస్ను పొగిడితే ఎంత మేలు, తెగ తిడితే ఎంత మేలు అన్న మీమాంస లోలోన నిరంతరం కాంగ్రెస్ లో కొనసాగుతూనే ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఆ తర్వాత ఇండియా టుడే, నిల్సన్ సర్వే ఫలితాలు కళ్లు చెదిరేలా చేశాయి. చివరకు తాజా ఎన్డీటీవీ సర్వే ఫలితాలతో కాంగ్రెస్ గొంతులో తడి ఆరిపోయింది. ఇదంతా చూసి వైఎస్ పై ప్రజలకున్న అభిమానం కాంగ్రెస్ కు ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. అది తమ ఖాతాలో పడాలన్న రాజకీయ ఆదుర్ద తప్ప మరొకటి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పొరపాటును కూడా వెళ్లొద్దన్న యావ స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితం, నోటితో పొగిడి నొసటితో వెక్కిరించే ఫక్తు కాంగ్రెస్ మార్కు నాయక బృందం ఢిల్లీలో ఒక పగటి నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది. కానీ ఏది రాజకీయమో, ఏది వారసత్వమో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.